దేవుని ఉన్నతమైన నామానికి నిత్యము మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఆ దినాల్లో అబద్ధ బోధకులు ఉండి ప్రజలను ప్రలోభ పెడుతూ దేవుని వాక్యానికి విరోధంగా వారు పనిచేస్తూ ఉన్నారు. నేటి దినాల్లో అబద్ధ బోధకులు ఉన్నారు అనంటే ఓకే, ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ ఆది కాలంలోనే 62లోనే 67లోనే ఇలాంటి అబద్ధ బోధకులు ఉన్నారని లేఖనాల్లో పేతురు గారు తెలియచేస్తున్నారు. వాళ్ళు బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా బ్రతుకుతున్నారు. అంత మాత్రమే కాదు, మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మీరు బోధ చేస్తున్నారు, మీరు నాశనకరమైన పరిస్థితి కొరకే ఇలా చేస్తున్నారు. సిద్ధాంతాలను పెడదాన్ని పెడుతూ మీరేదో గొప్పగా ఉన్నాము అనుకునేటట్లుగా కనబడాలని మీరు తాపత్రయపడుతున్నారు. అయితే మీ మీదకి తప్పకుండా దేవుని కోపం వస్తుంది అని మాట్లాడుతున్నారు. దేవుడు వాక్యాన్ని అప్పగించారు, మనకి ఇచ్చారు. దాన్ని సత్యముగా బోధించి ప్రజలను ప్రభు వైపు త్రిప్పితే సరిపోతుంది. మరి ఒక్క బుద్ధి ఎవరిలో ప్రారంభించబడుతుందో వారు సంఘాలను పాడు చేస్తారు, పరిచర్య విధానాలను పాడు చేస్తారు, పూర్తిగా భిన్నాభిప్రాయాలతో గలిబిలులు చేస్తూ ఉంటారు. మీకు అర్థం అవటానికి డైరెక్ట్గా ఒక మాట చెప్తున్నాను. ప్రస్తుత కాలంలో ఆ విధానాల్లో నడిపించబడుతున్న ఒకవేళ కోపం వస్తే రావచ్చు గాక, కానీ ఒక వాస్తవం ఏంటి అనంటే హైదరాబాదులో ఉండే ఒక పెద్ద దైవ సేవకుడు అదే పనిలో పడ్డాడు. కారణం ఏంటి అనంటే సంఘాలను చెడగొడుతూ ప్రతి పట్టణంలోనూ నాకు ఒక మందిరం ఉండాలని ఆలోచన చేస్తూ వ్యక్తిగతంగా వ్యక్తి రాకుండా అక్కడికి ఒక స్క్రీన్ పంపించి ఆ స్క్రీన్లో ఆయన మాటలు పంపించి ప్రజలను ప్రలోభ పెడుతున్నాడు. అబద్ధం అది. ఎందుకంటే డిజిటల్ కాదు కావలసింది, డిజిటల్ కాదు సక్సెస్గా ఉండాల్సింది. వాక్యానుసరమైన బోధ ఏంటంటే సంఘానికి కాపరి ఉండాలి అని. ఇప్పుడు అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేస్తే కాపరేడి, అక్కడ కాపరేడి, కాపరి ఎక్కడుంటాడు? స్క్రీన్లో ఉంటాడు. ఇప్పుడు అయ్యా నాకు బాగోలేదు ప్రార్థన చేయండి అంటే ఎవరు చేస్తారు? ఆ కాపరి చేయడు, అక్కడ ఎవడొకడు ఉంటాడు, ఆడెవడో ప్రార్థన చేస్తుంటాడు. ఏంటిది? అబద్ధ బోధ కాదా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మందకు మాదిరికరమైన కాపరులుగా ఉండండి అని. మరి మందను కాయటానికి కానీ అసలు మంద అనేది ఏర్పాటు చేయడానికి కానీ అతను కష్టపడ్డా, ఉపవాసం ఉన్నాడా, సువార్త ప్రకటించాడా, భారంతో ప్రజల వైపు వెళ్ళి అయ్యో యేసుప్రభువుని నమ్ముకోండి అని చెప్పాడా? ఏమీ లేదు. ఇక్కడ కొంతమంది ఆయన మీద అభిమానం కలిగిన వాళ్ళు ఉంటారు, అంతే. ఎప్పుడూ హైదరాబాద్ వెళ్ళి ఉంటారు, ఎంతే చిన్న గ్యాలం వేసి ఫోన్ నెంబర్ తీసుకోవడం, ఈ ఏరియా నుంచి ఇంతమంది ఉంటారు మనకు అభిమానించే వాళ్ళని అక్కడ ప్లాన్ చేయడం, ఆ ముందున్న వాళ్ళందరినీ కూడా మరి మీరు మన చర్చికి రావాలనేటువంటి ఒక చిన్న ఇంజెక్షన్ చేయడం, అయిపోయింది అంతే కల్పని. ముందే అడ్వాన్స్డ్గానే కొంతమందితో చెప్పడాన్ని బట్టి వేరే 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 సంఘాల నుంచి హైదరాబాదు పనో పాటో ఏదో కార్యక్రమం కొరకు వెళ్తే అక్కడ పట్టబడి ఇక మళ్ళా తిరిగి వచ్చి స్థానిక సంఘాన్ని వదిలేసిన పరిస్థితులు నేటి దినాల్లో ఎక్కువయ్యాయి. ఏదో ఒక చిన్న కథ చెప్పి వాక్యాన్ని కూడా పక్కన పెట్టి వక్రీకరించి ప్రజలను ప్రలోభ పెడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. వాక్యం చెప్తున్నమాట, అలాంటి వాళ్ళకి శిక్ష తప్పదు. సంఘాన్ని చెడగొడుతున్నారు,
మందిరాలను కూలగొడుతున్నారు. ఇతర సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలను అపహరిస్తున్నారు. ఒక సమాధి పెట్టి చచ్చాక ఇస్తానని, మీకు ఒకవేళ పుట్టినరోజు జరిగితే ఒక కేక్ ఇస్తానని, కేకు, సమాధి పెట్లు ఇవా కావలసింది? వాక్యం వద్దా? ఆత్మీయ నడిపింపు వద్దా? పశ్చాత్తాపం వద్దా? మారు మనసు వద్దా? పరలోకం కొరకైన నిరీక్షణ వద్దా? ఏం కావాలి నీకు? వాళ్ళు ఏదో ఆఫర్స్ పెడుతుంటారు. అసలు సంఘానికి వచ్చేవాడు ఏం చేయాలి? సంఘ నాయకుడిని పోషించాలి, సంఘ కాపరిని పోషించాలి. మరి సంఘ కాపరి ఏం చేస్తాడు? ప్రభు పాదాల దగ్గరుండి మోకరించి ఆయన చెప్పిన మాటలన్నీ సంఘానికి తెలియచేసి ఆత్మీయంగా ప్రభు రాకడు కొరకు సిద్ధపరుస్తాడు. మరి ఇప్పుడు జరుగుతున్న పనులేంటి? ఏది భారమేది? స్వార్థ ప్రకటించిన విధానమేది? వీధులను తిరిగి యేసుని నమ్ముకోండి అని చెప్పి 100 సార్లు ఒక ఇంటికి తిరిగితే చూద్దాంలే అని అంటే నాకు అర్థం అవుతుంది. వాక్యానికి విరుద్ధమైన బోధ ఇలాంటి వాళ్ళకి నాశనము తప్పదు. సంఘాలను చెడగొడుతున్నారు కదండి, విశ్వాసులను ఆకర్షిస్తున్నారు కదా. రకరకాలైన ప్రశ్నలు, అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఇలాంటి కపటంగా వాక్యమును బోధించి ప్రజలను ప్రలోభపెట్టి ఆఫర్స్ అని చాండాలం ప్రజలను ఆకర్షించుకునే విధానం ఇదా? ప్రభు కదా ఆకర్షించాలి. ప్రభువుని బట్టి కదా ఒకరు ఆయన దగ్గరికి రావాలి. మనుషులను ఆకర్షించే ప్రయత్నాలు ఎన్నో వచ్చేసాయి. జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి. మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకోకండి, భక్తిని కాపాడుకోండి. వాళ్ళు ఎలాగుంటారట? అత్యాశపరులై ఉంటారు. కేవలం డబ్బే వాళ్ళ టార్గెట్. వారు కళ్ళబొల్లి మాటలు చెప్తారట. వాళ్ళు ప్రజల వలన లాభాన్ని సంపాదించుకుంటారట. నేను చెప్పేనే, పేరు చెప్పని వ్యక్తి ఇవే కలిగి ఉన్నాడు. అత్యాశ. ఒక సంఘం సరిపోదా ఆయన నడిపించడానికి? ప్రతి పట్టణంలోనూ సంఘం కావాలా? ఒకవేళ సంఘం గడితే ఆయన ఏమైనా అక్కడికి వచ్చి సువార్త ప్రకటించి ఆత్మల పట్ల భారం కలిగి ఏమైనా కొద్దిమందిని రక్షించి సంఘం పెడుతున్నాడా? అత్యాశ కాదా? నాదే నెంబర్ 1, నేనే అనేక సంఘాలను కట్టే, నిన్ను 1000 మంది 2 లక్షల మంది నా దగ్గర ఉన్నారని చెప్పుకోవడం కాబోతే ప్రజలను మోసపుచ్చే మాటలు మాట్లాడుతున్నారట. మోసం కాదు. నేను ఒకరిని టార్గెట్ పెట్టి మాట్లాడుతున్నాను అనుకోకండి. మీకు ఈజీగా అర్థమైపోద్ది ఈరోజు వాక్యం. ఒక సేవకుడు ఎలా ఉండాలి, ఉన్నాడా లేడా మీకు అర్థమైపోతుంది. లాభాన్ని సంపాదించుకుంటూ దేవుడు వారికి అనుగ్రహించే ఒక భయంకరమైన తీర్పును పొందుతారు. వాళ్ళు కాలక్షేపం చేస్తూ వారి నాశనం విషయమై వాళ్ళే ఉత్తరవాదులయ్యారు. దేవుడు ఇవన్నీ చూసి ఊరుకోవటం లేదు. తగిన సమయంలో ఇవ్వాల్సిన పర్మనెంట్ గా శిక్ష ఇస్తాడు. పాపం చేసిన దేవదూతల్ని దేవుడు విడిచిపెట్టలేదు కదా. లూసిఫర్ దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఒక్క తన్నుదనితే పాతాళంలో బిలంలోకి వెళ్ళిపోయింది. దేవదూతల్ని విడిచిపెట్టలేనాడు. ఇలాంటి సేవ అనే సేవకుని అనే అనుకునే వాళ్ళని ఆయన విడిచిపెడతాడా? లేదు, ఖచ్చితంగా శిక్ష. అంత మాత్రమే కాదు, భక్తిహీనులుగా ఉన్నటువంటి విధానాల్లో నోవహు కాలంలో మొత్తం ప్రజలందరూ చెడిపోయి ఉంటుండగా ఆయన జల ప్రళయమును తీసుకువచ్చి మొత్తం నాశనం చేసేసాడు. అంత మాత్రమే కాదు, సొదొమ గొమొర్ర పట్టణంలో దైవ భయం భక్తి కలిగి ఉండవలసిన వారు పూర్తిగా దేవునికి విరుద్ధంగా శరీరేచ్ఛలను నెరవేర్చుకునేవారుగా ఉన్నారు. అందుకనే వారి విషయమై నేను చూసుకుంటాను అని ప్రభు చెప్తున్నాడు. మొత్తం ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కూర్చి సొదొమ గొమొర్ర పట్టణాలు నాశనం అయిపోయేటట్లుగా అయిపోయాయి. కారణం ఏంటి?
దేవునికి లోబడలేని జీవితాలు. ఈ రోజున దైవభక్తి కలిగి ప్రభువులో ముందుకు సాగటానికై ప్రయత్నం చేయాలి. నీతిమంతుడైనటువంటి లోతు తప్పించుకున్నాడు కదా సొదొమ గొమొర్రా పట్టణం నుంచి. అలాగే ప్రభు కొరకు నీతిగా ఎవరుగా బతుకుతారో వాళ్ళు కూడా తప్పించబడతారు. అనేక పర్యాయాలట నోవహు బాధపడ్డాడట. అయ్యో, ఎలాంటి ప్రజల మధ్యలో నేను బ్రతుకుతున్నాను, వీళ్ళ మాట వింటే బాగుంటుంది అని. లోతు కూడా అలాగే అనుకున్నాడట. సొదొమ గొమొర్రా పట్టణంలో కాపురం పెట్టి కొంతకాలానికి అయ్యో, ఇలాంటి ప్రజల మధ్యలో నేను కాపురం ఉన్నానేంటి అని బాధపడ్డాడట. నిజమైన దేవుని బిడ్డ అపవిత్రత ఏదో గుర్తించి బాధపడతాడు. ఒకవేళ లోపం ఏదైనా ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ కోరి ప్రార్థిస్తాడు. నువ్వు దైవికమైన మనసు కలిగి ఉన్నావా? దైవికమైన గుణగణాలను కలిగిన వ్యక్తివేనా? అయితే తప్పకుండా దేవుని సమాధానం నీకు ఉంటుంది. ప్రభు ఆశిస్తున్నాడు నేటి దినాల్లో ఇలాంటి కపటము కలిగిన వారి యొక్క బోధలు విని దేవునికి దూరము కావద్దు అని. హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఇతరమైన మాటలకు, ప్రలోభాలకు, ఆఫర్స్కు లొంగిపోక దేవుని కొరకు నిఖర్చిగా నిలబడవలసిన వారమై ఉన్నాం. వారు ఒకరోజు సంతోషం చాలు అనుకుంటారట. ఒకరోజు సుఖం చాలు, ఒకరోజు సంతోషం చాలు. మరి రేపు ఎల్లుండి దేవుడు క్షేమంగా కాపాడద్దు? ఒకరోజు బాగుంటే సరిపోయిందా? జాగ్రత్త. ఒకరోజు భక్తి చేస్తే సరిపోదు, ఒకరోజు ప్రార్థన చేస్తే సరిపోదు, ఒకరోజు నీతిగా ఉంటే సరిపోదు. ఒకరోజు కాదు, జీవితకాలం అంతా కూడా చేయాల. అలాగే దైవ భక్తి కలిగి, నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి దేవునిలో సాగిపోగలిగిన వారుగా ఉంటే వారికి విషమ పరీక్షలు వస్తాయి. అయినా సరే వాటిలో తప్పించుకునేటట్లుగా దేవుడు తప్పకుండా కార్యాన్ని జరిగిస్తాడు. భ్రష్టమైన దాని కొరకు ఆశపడద్దు. శరీర స్వభావాన్ని అనుసరించి ప్రభుత్వాన్ని తృణీకరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్నటువంటి హోదాను బట్టి తృణీకరించే వాళ్ళు ఉన్నారు. ప్రభు చెప్తున్నారు, మనం అలాంటి మనసును కలిగి ఉండకూడదు. దేవుని వాక్యానికి లోబడి నీతియుక్తమైన వారిగా బ్రతకాలి. కొంతమంది ఎలా ఉన్నారు, వ్యభిచారం చూసి ఆశిస్తారట. వాళ్ళు కూడా శరీర సంబంధాలు కలిగి బ్రతకాలని ఆలోచన చేస్తారట. వాళ్ళలో నీతి, పరిశుద్ధత, యథార్థత లేదు. తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి ఒక్కరి మార్గాన్ని ఎన్నుకున్న బిలాము ప్రవక్త ఏమయ్యాడు? గాడిద చేత బుద్ధి చెప్పబడ్డాడు. ఏదో ఒక రోజున దేవుడు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో, ఎవరికి ఏం వడ్డించాలో ఆయనకు బాగా తెలుసు. లైన్లో అందరికీ ఆయన తప్పకుండా వడ్డిస్తాడు. దేవుని సేవను పాడు చేస్తూ, సంఘాలను గలిబిలి చేస్తూ, దేవుని రాజ్యం కట్టబడడానికి బదులుగా సొంత రాజ్యాలను కట్టుకుంటూ దేవునికి విరుద్ధమైన భావజాలంతో బ్రతుకుతూ ఉంటే ప్రభు మౌనంగా ఉండడు. బిలాముకు బుద్ధి వచ్చేటట్లుగా గాడితో మాట్లాడాడు. బిలాము సెట్ అయిపోయాడు. తర్వాత దేవునికి నైవేద్యం బలులు అర్పించాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని జనాంగమా, నీ స్వభావం ఎలా ఉంది? ధనాన్ని ఆశించేటట్లుగా ఉందా? వస్త్రాలను ఆశించి బ్రతుకుతూ సేవ చేస్తున్నావా? పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనక తప్పకుండా విడిచిపెట్టకుండా నడిపిస్తాడనే ఒక భయంతో ప్రభులో సాగిపోగలుగుతున్నావా? దేవుని బిడ్డలుగా మనము
ఆయనకు నచ్చేటట్లుగా, ఆయన మెచ్చుకునేటట్లుగా బ్రతకాలి. దేవుడు యావత్తు సృష్టిలో అద్భుతమైనటువంటి విధానములో మనకు కావలసిన వాటన్నిటి కొరకై సమకూర్చి ఉంచాడు. ఆయన మన పట్ల తన కార్యాన్ని ఖచ్చితంగా వెల్లడి చేయబోతున్నాడు. ఆయన ఆశపడుతున్నాడు మన జీవితాలు ప్రభులు కట్టబడాలని, దుర్బోధ నుంచి విడిపించబడి దేవునికి ఇష్టమైన వారుగా జీవించాలి అని. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. మనం దైవికమైన భయము, భక్తి కలిగి, యథార్థత, పరిశుద్ధత కలిగి, నీతియుక్తమైన వారమై మన జీవితాలను మనం కాపాడుకోలేకపోతే మన పని అయిపోతుందండి. అందుకని నాశనకరమైన పరిస్థితుల్లోనికి ఎప్పుడు వెళ్ళిపోక దేవుని మార్గాన్ని తెలుసుకుని ఆయన మార్గంలో సాగుతూ నమ్మకమైన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కొంతమంది మార్గం నుంచి తొలగిపోయారట, దేవునికి దూరం అయిపోయిన వారు కూడా ఉన్నారు. కొంతమంది వారు చెడిపోయిన వారే కుక్క తన వాంతికి తిరిగేటట్లుగా, కడగబడిన పంది మరలా బురద కనపడితే వెళ్ళి దొల్లున్నట్లుగా చాలా మంది జీవితాలు అలాగున్నాయి. అంత అసహ్యకరమైన జీవితాలు కలిగి ఉన్నారు. దేవుని ఉద్దేశం ఒకటే, దుర్బోధలకు దూరంగా ఉండాలా, నీతియుక్తమైనటువంటి విధానాల్లో ప్రభువులో సాగిపోవాలా, ఇతరమైన విషయాలకు లొంగిపోక దైవికమైన భయభక్తులు కలిగి ఉండాల, సుఖభోగాలు వాంఛ కలిగి ఉండక దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాల. దేవుడు ఏదైతే మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడగలిగినట్లుగా ఇతరులు వెళ్ళినటువంటి ధన సంబంధమైన ఆలోచన కానీ, వస్త్ర సంబంధమైన ఆలోచన కానీ, మరి ఇతరమైనది ఏది కూడా మన దరిచేరక, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయక దైవికంగా దేవుల్లో కట్టబడగలిగితే జీవితాలు బాగుంటాయి, ప్రభు ఆనందిస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి వారు కూడా నీ ఆధ్యాత్మికమైన జీవితాలు ఎలాగున్నాయి? ప్రభులో కట్టబడే వ్యక్తిగా ఉన్నావా? ఆయన కొరకు బ్రతకగలిగిన వ్యక్తిగా ఉన్నావా? ఒకరు లేకపోతే ఇక మీద నుంచి అయినా ప్రభు కొరకు ఒక నమ్మకమైన బిడ్డగా ఉంటానని నీ తీర్మానాన్ని ప్రభుకు తెలియచేయి. దుర్బోధల వైపు వెళ్ళక నీతియుక్తమైన బోధల వైపే నేను వెళ్ళి ఆయనలోనే ఉంటానని ఒక నమ్మకమైన వ్యక్తిగా ప్రభుకి నేను నీవు అప్పగించుకో. అలా జీవించినప్పుడు ప్రభు నిన్ను మెచ్చి ఆయన ఇస్తాడు ఓడ బారిని కిరీటమును. కనుక జాగ్రత్తగా మీ ఆత్మీయ జీవితాలను కాపాడుకోండి. దేవుడి మాటలు మనం ఇంటిని దీవించును గాక. ఆమేన్.